ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. దేవుని యొక్క దయగల హస్తం మనందరితో ఉన్నందువలన దినము మనం ఈ రీతిగా కలుసుకుంటున్నాం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మీ అందరి కొరకు, ఫేస్బుక్లో ఉన్న మీ కుటుంబముల కొరకు ప్రభువును స్తుతిస్తున్నాను. దినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్, ఈ కార్యక్రమము ద్వారా దినము ప్రభు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి దినము వేల మంది దేవుని బిడ్డలు ప్రభు యొక్క స్వరమును వింటున్నారు. అదంతా తలంచుకునేటప్పుడు నిష్ప్రయోజనమైన సేవకుడను ప్రభువా, చేయవలసిందే చేస్తున్నాను, మీకే మహిమ అని నేను చెప్పగలను. ఈరోజు అలాగే చెప్తున్నాను ప్రియులారా. నా ఆశ, నా ప్రార్థన, నా కోరిక మీరందరూ సంతోషంగా ఉండాలి, మీరు ఆశీర్వాదంగా ఉండాలి, మీరు ఎదుటివారికి ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలి. అదే నా ప్రార్థన. ఖచ్చితంగా అది జరుగుతుందని నేను నమ్ముచున్నాను. సరేనా? విశ్వాసం అంటే ఏమిటి? నమ్ము వాటి యొక్క నిశ్చయత, కనబడని వాటి యొక్క నిశ్చయత. ఈరోజు కనబడలేదు, ఖచ్చితంగా జరుగుతాయి. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చదువుకుందాం. ఎఫెసీ 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని ఈ వాక్యములో చెప్పుచున్నాడు. సమస్తము కొరకు దేవుణ్ణి స్తుతించుడి. నా మట్టుకైతే నేను రక్షింపబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని ఇలాంటి అనుభవంలోనికి రావడానికి ముందు నేను ఒక దక్షిణ భారత సంఘమునకు చెందినవాడను, క్రైస్తవుడుగా ఉన్నాను. అయితే ఆ స్తోత్రం అంటే నాకు అర్థం అవ్వదు. స్తోత్రము చెప్పేవారిని చూస్తే నాకు ఒకలాగుంటుంది. కానీ ఎప్పుడైతే నేను రక్షింపబడి మారు మనసు పొంది అభిషేకము పొందుకున్నానో, ప్రభువా నీకు స్తోత్రమని చెప్పగానే అది గొప్ప బలము, ధైర్యము ప్రభువు నాకిస్తున్నాడు. నాకు మాత్రమే కాదు, స్తోత్రము ద్వారా ఆ లోతును ఎరిగిన ప్రతి ఒక్కరికి ప్రభువు ఇస్తున్నాడు. ఆ వరుసలో ఈరోజు ప్రభువు చెప్పుచున్నాడు, ఆయనను మనం స్తుతించాలి. ఆమెన్. ఆ స్తుతి, స్తోత్రము అనే ఆ స్తోత్రముతో, అభిషేకముతో నింపబడి స్తుతించడం అది ఒక గొప్ప కృప. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రభువును స్తుతించుట, లేదంటే పెదవులతో స్తోత్రమని చెప్పడానికి చాలా తేడా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా చెప్తున్నానంటే చూడండి, పెదవుల పైన నవ్వేవారున్నారు, హృదయాంతరంగములో నుంచి మనస్ఫూర్తిగా నవ్వేవారు ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అలాగైతే హృదయాంతరంగములో నుండి యేసయ్యా మీకు స్తోత్రం, తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం అని అభిషేకములో నింపబడి మీరు బాగా స్తుతించేటప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన స్తుతుల మధ్యలోనే నివసిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను 4:24 ప్రకారము దేవుడు ఆత్మ అయ్యున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఎలాగంటే ఆరాధించడం అంటే ఆయనను ఘనపరచడం కదా. అలాగైతే మీకు సమయం దొరికినప్పుడంతా మీరు మీ మోటార్ సైకిల్లో ఒక 3/4 గంట సేపు ప్రయాణం చెయ్యాలి అనుదినము అంటే మీరు హెల్మెట్ ధరించుకుంటారు కదా. వెళ్ళేటప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ప్రభువును స్తుతిస్తూ ఒక స్తోత్రపు పాట, స్తుతి పాట పాడుతూ నడపండి. ఒకవేళ 4-వీలర్ కారు నడిపేవారు మీ కారులో ఒక చక్కటి స్తుతి పాటను వింటూ బాగా దేవుని ప్రసన్నతను ఎంజాయ్ చేస్తూనే బాగా స్తుతిస్తూ అన్య భాష మాట్లాడుతూ ప్రభువును ఆరాధిస్తూ ఉద్యోగానికి వెళ్ళండి. అదే మీకు గొప్ప సమాధానమును, ధైర్యమును తెస్తుంది. ఆమెన్. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవాది దేవుడు తనంతట తానే వస్తాడు. ఆమెన్. నా నామమును జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలానికి నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాక్యం. అలాగైతే ఈ దినాలలో దీనిని మీరు చేపట్టి ఆత్మవశులై స్తోత్రము చెల్లించండి.
ఆమేన్. ఆ స్తుతి అనే ఆయుధం ఆటంకములను బ్రద్దలు చేస్తుంది. అలాగే చేతుల పైకెత్తి ప్రార్థించదాం. మంచి తండ్రి, ఇప్పుడు నాతో కలిసి ప్రార్థిస్తున్న బిడ్డలందరి మీద స్తుతి ఆత్మ ఆరాధన కృపను అనుగ్రహించి మీ బిడ్డలను మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఇంటిలో ఉన్న వారందరికీ ఆ కృప దయచేయండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, ఆశీర్వదించినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఎదుటి వారికి షేర్ చేయాలి. మా కొరకు మీరు ప్రార్థించాలి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.